ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయగానే యాప్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ జరుగుతుంది, దానివల్ల ఇలా వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. పైన రెడ్ కలర్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడేమో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ కొట్టాలి అన్నమాట. పైన యూజర్ నేమ్ కొట్టండి, కిందనేమో పాస్వర్డ్ టైపింగ్ చేయాలి. తర్వాత రెడ్ కలర్ లాగిన్ ఉందా, దాని మీద క్లిక్ చేయాలి. చేయగానే మనకు లాస్ట్ బోర్డు ఓపెన్ అవుతుంది అన్నమాట. మీ పేరు ఇక్కడ వచ్చేస్తుంది. పక్కన రైట్ సైడ్ 3 గీతలు ఉన్నాయి కదా, అది ప్రెస్ చేయాలి. చేయగానే చాలా ఐకాన్ ఓపెన్ అవుతుంది. అందులో రెడ్ కలర్లో వీడియో ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకు కంపెనీ వీడియో ఎంటీ రోజు ఒక్కొక్క వీడియో మన కంపెనీ గురించి మోటివేషన్ వీడియో చెప్తారని అది మనం చూడాలి. మనం చూసినప్పుడు అప్పుడప్పుడు మీరు వీడియో చూస్తున్నారని ఎస్ పాప్ మెసేజ్ వస్తుంది. అక్కడ ఎస్ అని వస్తుంది. దాని మీద మనం వదలకుండా క్లిక్ చేయాలన్నమాట. మనం ఒకసారి చూడకుండా దాని మీద క్లిక్ చేయకుండా వదిలేస్తే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి వస్తుంది అన్నమాట. అది వస్తుందా అలా క్లిక్ చేయాలి. అలాగా రోజు ఒక్కొక్క వీడియో వస్తుంది. అప్పుడప్పుడు ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజ్లో వస్తుంది అన్నమాట. అన్ని లాంగ్వేజ్ 5 లాంగ్వేజ్లు రాపోతుంది. కంపెనీలో అప్డేట్ జరుగుతుంది అన్నమాట. ఈరోజేమో న్యూ ఐడి ఎలా వేయాలని వీడియో వస్తుంది తమిళంలో. ఇలా అది చూస్తున్నప్పుడు మాత్రం వదలకుండా దాని మీద క్లిక్ చేయాలి. మీకు ఎలా ఎస్ఎస్ పూర్తి చేయాలో చూపిస్తాను, చూస్తున్నానండి. ఇక మళ్ళీ ఒక ఎస్ వస్తుంది. అది దాని మీద అలా క్లిక్ చేయాలి. పూర్తి అయిపోయింది. లాస్ట్ అయితే ఆ సక్సెస్ పైన వచ్చిందా, అంతే అయిపోయింది అన్నమాట. మళ్ళీ పైన 3 గీతలు మన ఉంది, అది ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఆ రెక్కలు ఉందా, అది దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు క్యాప్చర్ వస్తుంది అన్నమాట. ఏ వీడియో వస్తుందా, మన కంపెనీ ప్రొడక్ట్, కంపెనీలో మైవితిరి ప్రొడక్ట్ అన్నీ ఇందులో ఇప్పుడు పైన వీడియో కిందనేమో పోస్ట్ ఇస్తారనమాట. మన క్యాప్చర్ కిందనే వస్తుంది, స్మాల్ లెటర్స్ ఇది వచ్చింది చూడండి. అది ఇది మాత్రం కొద్దిగా మనం తొందరగా కొట్టాలి, కొద్దిగా ఫాస్ట్గా. ఒక్కొక్క క్యాప్చాకు కొత్త వాళ్ళకైతే 5 రూపాయలు 3 రూపాయలు అలా వస్తుంది అన్నమాట. నాకైతే ఒక క్యాప్చాకి 80 రూపాయలు వచ్చింది. చూసారు కదా, పైన చూడండి 80 రూపాయల కింద ఇంకో క్యాప్చా కొట్టి చూపిస్తాను. నాకైతే ఒకరోజు సీలింగ్ అమౌంట్ 880 రూపాయలు. ఆగండి, వీడియోను ఫుల్గా కొట్టాలంటే కొద్దిగా లెంత్గా అయిపోతుంది. కొద్దిగా ఇంకో క్యాప్చా మీకు కొట్టి చూపిస్తాము. ఇలాగే ఫ్రెండ్స్ రోజు ఇదే జాబ్ అన్నమాట. ఫస్ట్ వీడియో ఎస్ఎస్ నొక్కాలి, తర్వాత ఇలాగ క్యాప్చర్ మళ్ళీ క్యాప్చర్ చూడండి. టైప్ చేస్తాను, ఆగండి. ఇది క్యాప్చర్ మాత్రం స్మాల్ లెటర్స్ నెంబర్స్ వస్తుంది, పిక్లెట్ రాదు. స్మాల్ లెటర్సే నెంబర్స్ ఉంటుంది. అది మాత్రం కరెక్ట్గా చూసుకొని మీరు రాంగ్గా కొట్టినా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 3 గీతలు నొక్కేసి అలా రావాలండి. అది మళ్ళీ ఇప్పుడు కొట్టాను, ఇవ్వండి. ఇదే ఫ్రెండ్స్, ఇలాగే ఫస్ట్ వీడియో కంపెనీ గురించి మాట్లాడతారు, అదేమో ఎస్ఎస్ నొక్కాలి. తర్వాత ఏమో ఇలాగ మళ్ళీ వస్తున్నప్పుడు క్యాప్చర్ వస్తుంది అనమాట. ఇలాగే మనం రోజు వీడియో చూడాలి. కంపెనీ వీడియో వస్తుంది, కిందనే క్యాప్చర్ వస్తుంది, అది చూసుకొని మీరు టైప్ చేయాలి. ఇదే మనకు పని, రోజు ఈ పని. మనకు ఎప్పుడు ఫ్రీ ఉన్నామో అప్పుడు కొట్టవచ్చు. ఈ టైంలో ఆ టైంలో అలాంటివి కాదు, మీరు ఎప్పుడు మీకు ఫ్రీ ఉన్నారో అప్పుడు కొట్టవచ్చు. మనం రాత్రి 12 వరకు మన టైం ఉంది అన్నమాట. నాకైతే ఒకరోజు 880 రూపాయల శాలరీ. ఇక మళ్ళీ క్యాప్చర్ వచ్చింది. క్యాప్చర్ మాత్రం చూసుకొని రాంగ్గా కొట్టకుండా కొద్దిగా చూసుకొని మెల్లగా కొట్టినా పర్లేదు, కొద్దిగా తొందరగా కొట్టండి. ఒక్కొక్క క్యాప్చర్ ఒక అమౌంట్ అవుతుంది అన్నమాట. అది ఈరోజు మీకు ఎలా క్యాప్చర్ కొట్టాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా వీడియో చూడాలి, ఎలా క్యాప్చర్ కొట్టాలి నేర్పించాను. ఇంకా రాబోయే వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఏమో మీకేమో పేమెంట్ మనకు అడుగుతున్నాం కదా, ఈ పేమెంట్ ఎలా మన అకౌంట్కి విత్డ్రా చేయాలని అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూసారు కదా మన ట్రాన్స్పోర్ట్. ఆగండి, సేవ్ చేసుకోవాలి. ఇక్కడేమో ఈరోజు చూడండి, ఈరోజు చూసారా టూర్ వ్యాలెట్కు 88 రూపాయలు వెళ్ళిపోయింది. మిగతాదేమో మనకు అడుగుతుంది అనమాట. ఇది టోటల్ ఇయర్నింగ్ చూడండి. కొద్దిగా సర్వర్ ప్రాబ్లం చూసారా, 2,44,000. సరేనా, ఇది కూడా చూడండి కిందన అవైలబుల్ ఇయర్నింగ్
అది కూడా మీకు లేట్ అవుతుంది. చూసుకోండి. చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మీకు అందరికీ ఎలా క్యాప్చా కూడా నేర్పించాను. నెక్స్ట్ వీడియో పేమెంట్ ఎలా విత్డ్రా చేయాలి నేర్పిస్తాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ.